అందరికీ నమస్కారం. ఇవాళ మేము చందనోత్సవంకి అయితే వెళ్ళామన్నమాట. అదేనండి చందన వలుపు. చాలా 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 బాగా దర్శనమైంది మాకు. మేము 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామన్నమాట. బట్ దానికి కూడా అసలు చాలామంది క్రౌడ్ ఉన్నారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా 1000 రూపీస్, 300 రూపీస్, 1500 రూపీస్ టికెట్స్ వాళ్ళను మొత్తం కలిపేశారండి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సింహాచలం చందనోత్సవం దగ్గర. ఒక 8 మంది చనిపోయారండి గోడ కూలిపోయి. ఆ గోడ మీద టెంట్స్, రాడ్స్ అన్నీ పడిపోయాయండి. అండ్ ఫుల్ వర్షం వైజాగ్లో. సో ఇంకా నానిపోయి ఆ మట్టి అంతా జారిపోయి గోడ అనేది పడిపోయింది. సో చాలా బాధ అనిపించింది నాకు మాత్రం. అలాగే అంతా క్లియర్ అయిపోయాక దర్శనానికి అయితే వెళ్ళామండి. చాలా బాగా జరిగింది దర్శనం. స్వామివారిని నిజ రూప దర్శనంలో మేము ఇవాళ దర్శించుకున్నాం అనమాట. లైఫ్లో ఒకసారైనా స్వామివారిని ఇలా నిజ రూపంలో మనం దర్శించుకోవాలండి. అదే చందనోత్సవంలో జరుగుతుంది. ఒక్కరోజు మాత్రమే మనకి స్వామివారు నిజరూప దర్శనంలో మనకి దర్శనం అయితే ఇస్తారు. సో చాలా చాలా మంది క్రౌడ్ ఉన్నారనమాట. సో దగ్గర మేము 4-5 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. బస్సెస్ కూడా ఫుల్ ప్యాక్ ఉన్నాయండి. బట్ వాటర్ ఇవ్వడం కానీ, మజ్జిగ కానీ, ఏమన్నా ఫుడ్ ఇవ్వడం కానీ చాలా బాగా చేశారు ఈసారి మాత్రం. మీరు ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు చందనోత్సవంకి వచ్చారా? వస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి జై. గోవింద గోవింద.